హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాము. సో నిన్న బ్లాక్ ఫ్రైడే ఉండే. సో ఇంట్లో చాలాసేపు ఆఫ్టర్నూన్ 2:30 3 వరకు కూర్చున్నాము. ఇంకా బోర్గా అనిపిస్తుంది, ఏం చేయాలో తెలియక అలా బయటికి వెళ్దాము అని అన్నాడు శేఖరు. సో బయటికి వెళ్ళామన్నమాట. సో ఎట్లా బ్లాక్ ఫ్రైడే కదా, ఏమైనా డీల్స్ ఉంటాయేమో జస్ట్ చూద్దాము, విండో షాపింగ్ లాగా చేద్దాము అన్నట్టు వెళ్ళాము. సో మాకు నియర్ బై అనేం కాదు, లాంగేనండి. ఒక 30 minutes ఆర్ 40 minutes పడుతుందేమో మాకు మా ఇంటి నుంచి ఆ ప్లేస్కి. ఎక్కడ అంటే స్టోన్ బేర్ మాల్ అని ఉంటుంది. సో మొత్తం షాపింగ్ మాల్ అనమాట. అన్ని బ్రాండెడ్ షాప్సే ఉంటాయి. సో అన్నీ ఒకే దగ్గర దొరుకుతాయి అన్నమాట. అలా మొత్తం చూడొచ్చు చేయొచ్చు అని అలా వెళ్ళాము. జస్ట్ అందరినీ చూస్తూ ఉంటుంటే టైంపాస్ అయిపోతుంది, ఎంటర్టైన్ అయిపోతుంది అన్నట్టు అలా అనుకొని వెళ్ళాము. బట్ మేము అక్కడికి వెళ్ళి షాపింగ్ కూడా చేసామన్నమాట, అనుకోకుండా చేసిన షాపింగ్. సో ఫస్ట్ నేను చాలా డేస్ నుంచి చూస్తున్నాను అనమాట పర్ఫ్యూమ్స్. సో ఏది తీసుకోవాలి అనేది, అంటే నాకు డిఐఎన్జీ అనేది తెలుసు, అది బాగుంటుంది. ఆల్రెడీ నాకు మా అక్క ఆస్ట్రేలియాలో నుంచి తీసుకొని వచ్చిందనమాట, నాతో ఉండే ఇంత ముందుకు. ఇంకా ఆ తర్వాత నేను యూస్ చేయడం అనేది తగ్గిపోయింది. మళ్ళీ కొందామని చూస్తున్నాను డీల్స్లలో అట్లా ఉన్నప్పుడు అని. సో ఇంకా మేమేంటి స్టోన్ బేర్ మాల్కి వచ్చామన్నమాట. అక్కడ మేసిస్ ఉంటుంది. మేసిస్ కూడా ఇక్కడ చాలా బ్రాండెడ్ షాప్ లాగా అనుకోండి. షాపు అన్నీ ఉంటాయి, అన్నీ బ్రాండెడ్ థింగ్సే ఉంటాయి. మైకల్ కోర్స్ తర్వాత చాలా ఉంటాయి. సో మేమైతే ఇంకా షాప్లో పర్ఫ్యూమ్స్ అయితే తీసుకున్నాము. అసలు అక్కడికి వెళ్ళామండి, పార్కింగ్కి కూడా చాలా లేట్ అయింది, పార్కింగ్ దొరకలేదు. ఇంకా టైం పట్టింది పార్కింగ్ దొరకడానికి. సో మేమైతే ఇంకా ఆ పర్ఫ్యూమ్ డిఎన్జీ తీసుకున్నాను. అండ్ ఇంకా ఏంటి, మేకప్ ప్రోడక్ట్స్ మీద కూడా చాలా డీల్స్ ఉండే. లైక్ 20% ఆఫ్ అని, 30% ఆఫ్ అని, 50% అని, డిపెండ్స్ ఆన్ ఏది మేకప్ ప్రోడక్ట్ మీద, లైక్ లిప్స్టిక్స్ మీద, తర్వాత ఫౌండేషన్స్ మీద అలా. సో నేనైతే ఒక ఫౌండేషన్ తీసుకున్నాను నా స్కిన్ టోన్కి మ్యాచ్ అయ్యేలాగా. సో అక్కడ ట్రయల్ చేసి అలా తీసుకున్నాను. ఎప్పుడు నేను ట్రయల్ అలా ఏం చేయను, జనరల్గా తీసేసుకుంటాను. ఎక్కువగా అయితే కవర్ జెల్ యూస్ చేస్తాను. నాకు నా స్కిన్ టోన్కి సరిపోయింది. అండ్ నాకు ఎటువంటి స్కిన్ ఎలర్జీస్ అలాంటివి కూడా ఏం పడలేదన్నమాట, బాగున్నది. సో పర్ఫ్యూమ్స్ అయితే చాలా చేసాము. బల్గేరీ ఇంకా వేరే థింగ్స్ కూడా అన్నీ చూసేసరికి ఒకటేలాగా అనిపిస్తూ ఉన్నాయి స్మెల్స్ అని. సో అక్కడ ఉన్న ఆమె ఏం చెప్పింది అంటే, కాఫీవి సీడ్స్ ఉంటాయి కదా, సో ప్రతి పర్ఫ్యూమ్ని ఒక స్టిక్కర్ మీద ఇట్లా స్ప్రే చేసినాక మనం స్మెల్ చూసినాక కాఫీ స్మెల్ చూడొచ్చు అని, కాఫీవి సీడ్స్ది. సో అలా చూస్తే అలా అనిపించదు అని చెప్పింది. సో సరే అని అది చూస్తూ ఆ స్మెల్ చూస్తూ మళ్ళీ ఒక పర్ఫ్యూమ్ స్మెల్ చూసామన్నమాట అలా. సో ఫైనల్గా అయితే పర్ఫ్యూమ్ కొన్నాము. అండ్ హెచ్ఎండ్ఎంలో కూడా కిడ్స్కి బాగుంటాయి అని, చాలా బాగుంటుంది అండ్ ప్రైస్ కూడా రీజనబుల్గా ఉంటుందని హెచ్ఎండ్ఎంకి వెళ్ళాము. బట్ ఇంకా కిడ్స్కి ఏం తీసుకోలేదు. సో శేఖర్కి ఒక జాకెట్ నచ్చి అలా తీసుకున్నాడు. ఇంకా శేఖర్కి కూడా తను డ్రెస్సెస్ చూద్దాం అన్నట్టు చూశాడు. అమెరికన్ ఈగల్, తనకి అమెరికన్ ఈగల్ అయితేనే సెట్ అవుతాయి, వేరే బ్రాండెడ్వి సెట్ కావు. లైక్ తనున్న పర్సనాలిటీకి బాగా లూజ్ అవ్వడము, లేకుంటే సరిగ్గా ఫిట్టింగ్ ఉండవు, అదైతే చాలా ఫిట్టింగ్ వస్తుంది. సో ఇంకా అలా తీసుకెళ్ళాం. ఇది అమెరికన్ ఈగల్స్లో ఒకటి తీసుకున్నాడు అనమాట. అండ్ ఇంకా పైన మొత్తము ఫుడ్ కోర్ట్ అనమాట, షాపింగ్స్ కూడా ఉన్నాయి వేరే కూడా. సో ఒక సెక్షన్లో అయితే ఫుడ్ కోర్టు. సో ఇంకొక ఒక షాప్కి వెళ్ళాము. ఆ షాప్లో అయితే మేము నేమ్స్ ఐడియా పెట్టుకోలేదు, జనరల్గా తిరుగుతూ ఉన్నాము. సో అందులో అయితే మొత్తం క్రిస్మస్ డెకోర్ ఐటమ్స్ అనమాట. మంచి క్రిస్మస్ ట్రీని చూడండి ఎంత బాగా డెకోర్ చేశారు, బాల్స్ గిఫ్ట్స్ అన్నీ యాడ్ చేశారనమాట. సో చాలా పర్ఫ్యూమ్స్,
గిఫ్ట్ ప్యాకింగ్ అనేది చేసి అలా ఉంచారు. బెడ్షీట్స్ మీద కానీ, తర్వాత క్రిస్మస్ డ్రెస్సెస్ ఉంటాయి కదా, సో శాంటా డ్రెస్సెస్ అవి, తర్వాత క్యాప్స్, స్టార్స్, ఇంకా చాలా అన్ని థింగ్స్ ఉన్నాయన్నమాట. అన్నిటి మీద కూడా ఆఫర్స్ పెట్టారు. బట్ మనం ఏది చూస్ చేసుకోవాలి అనేది చాలా కష్టంగా అనిపించింది. ఇది ఏ ఐటెం తీసుకోవాలి ఏంటి అనేది. సో ఇందులో అయితే మొత్తం నేను జస్ట్ ఓన్లీ క్రిస్మస్ డెకరేట్ చేసినది మాత్రమే వీడియో తీసాను అనమాట. సో ఇది తీసాక ఇంకేం చేసాము, బయటకు వచ్చాము. ఇంకా మా శేఖర్ కూడా షాపింగ్ తను వేరే దగ్గర చేస్తున్నాడు, నేను వేరే షాప్లోకి వచ్చి అన్నీ చూస్తూ ఉన్నా. ఎక్కువైతే పర్ఫ్యూమ్స్ మీద, కాస్ట్యూమ్స్ మీద, మేకప్ కాస్ట్యూమ్స్ మీదనే చాలామంది చాలా ఇన్వెస్ట్ చేశారు. అండ్ ఎవ్రీ జ్యువెలరీ మీద కూడా మేసిస్లో అంటే లైక్ 14 ఏమంటారు, సో ఇంకా ఇలా జాయింట్ వీల్ హార్సెస్ది ఉంటే ఇది మా ముకుంద్ గాడు ఒక్కటే పట్టాడు, ఇది ఎక్కుదామని. ఇంకా సో కిడ్స్కి అయితే పర్ 2 కిడ్స్ అయితేనేమో $5 అంట. సో సరే అని కొద్దిసేపు పిల్లల్ని అయితే ఇంక ఇది ఎక్కించి వాళ్ళని సాటిస్ఫాక్షన్ చేసామన్నమాట. సో 14 క్యారెట్ సిల్వర్ ప్లేటెడ్ అని ఉంటాయి కదా జ్యువెలరీస్, 18 క్యారెట్ అని అట్లాంటివి గోల్డ్ ప్లేటెడ్వి. సో అవన్నీ ఆఫర్లో పెట్టాడనమాట, 30% ఆఫ్ అని. అలా అన్నిటి మీద, ఇయర్ రింగ్స్ మీద, తర్వాత నెక్లెసెస్ మీద, వాటి మీద అన్నిటి మీద పెట్టారు. సో అవి ఒక లుక్ వేసామన్నమాట. ఇక ఇవన్నీ చూసి ఇంక ఇంటికి వచ్చేసాం. సో నిన్న బ్లాక్ ఫ్రైడే అన్నీ షాపింగ్కి వెళ్ళినాం కదా, సో షాపింగ్లో అయితే ఇవన్నీ పర్చేస్ చేసినాము. మేము ఏదో విండో షాపింగ్ అని అలా వెళ్దాం అనుకున్నాము, బట్ ఇవన్నీ పర్చేస్ చేసినాము. సో మేసిస్లో అనమాట మ్యాక్ ఫౌండేషన్ తీసుకున్నా నేను, నా స్కిన్ టోన్కి సరిపోయేలాగా. సో ఇది ఒకటి తీసుకున్నా. అండ్ ఇదొకటి రింగ్ తీసుకున్నా అనమాట. సో ఏంటి 30% ఆఫ్ అని అలా పెట్టారు, సరే అని ఇదొకటి తీసుకున్నాను. ఇంకా అంతే, అన్ని జ్యువెలరీస్ మీద 30% ఆఫ్ అట్లా ఉండే. అండ్ శేఖర్ H&Mలో ఒక జాకెట్ తీసుకున్నాడు అనమాట. ఇది అంటే ఇలా లేదు తనకి, నాకు నచ్చిండే, ఇంకా బాగుంది ఇది ఇట్లా తీసుకొని చెప్పిన. సో ఇది ఒక జాకెట్ తీసుకున్నాడు శేఖర్. అండ్ అది అమెరికన్ ఈగల్ దాంట్లో ఈ పాయింట్ ఒకటి తీసుకున్నాడు, బ్లాక్ వన్ పాయింట్. అండ్ ఇంకొకటి నేను మేసిస్లో చాలా ఇంకా పర్ఫ్యూమ్స్ అయితే చాలా ఎప్పటి నుంచో తీసుకోవాలి అని అనుకుంటున్నా, అది ఎప్పుడు డిలే అవుతా ఉంది. సో ఇప్పుడు తీసుకున్నా ఫైనల్గా, D&G తీసుకున్నా. సో ఇది నా ఫేవరెట్. సో ఇది తీసుకున్నాను అనమాట పర్ఫ్యూము. సో మళ్ళీ మాకు మేసిస్ కార్డ్ ఉండడం వల్ల ఇది ఇంకా ఆఫర్లో వచ్చింది. జనరల్గా 140 ఏమో పడింది, మళ్ళీ మేసిస్ కార్డ్ మీద $20 ఏమో తక్కువ వచ్చిందనమాట. సో 120కి అలా తీసుకున్నాము. దానికి ఇలా ఒక బ్యాగ్ ఇచ్చారు ఇది. అండ్ 2 శాంపిల్స్ ఇచ్చారనమాట, వేరే ఫ్లేవర్స్వి. ఒకటేమో లెమన్ది. ఇది కూడా లెమనే కదా, కానీ డిఫరెంట్, రోజ్మెరీ ఇది ఇంకొకటి. సో ఇలాంటివి ఇచ్చారనమాట. అండ్ నేను అయితే ఆన్లైన్లో కూడా పెట్టుకున్నాను అనమాట. ఇది అమెజాన్లో $80 ఏమో చూపించింది, ఓన్లీ ఈ బిగ్ వన్ది 3.3 ఇది. సో ఇంకా అమెజాన్ వద్దు అని అది క్యాన్సిల్ చేసేసుకొని ఇది తీసుకుంటే మళ్ళీ ఇది వచ్చింది. అండ్ లోషన్ వచ్చింది, $20 ఆఫ్ వచ్చింది. ఇలా ఇవి వచ్చినాయి అని ఇంకా మేసిస్లో తీసుకున్నాను అనమాట. అండ్ ముకుందుకి
షూస్ తీసుకున్నాం అనమాట. సో పిల్లలకి కిడ్స్కి కూడా షూస్ ఆఫర్లో ఉండే, పెద్దవాళ్ళకి కూడా ఉండే. బట్ నేనేం తీసుకోలేదు, నేను కానీ త్రిపుర కానీ తీసుకోలేదు ఎవరము. ఓన్లీ ముకుందుకు తీసుకున్నాము. ఇది ముకుంది షూస్. సో మీరు బ్లాక్ ఫ్రైడే డీల్స్లో ఏం తీసుకున్నారో అనేది నా కామెంట్స్లో చెప్పండి. If you like this video, please do subscribe to Capture. See you in the next video. Bye bye.